దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జనరల్ మేనేజర్కు రైల్వే బోర్డు నియమించింది. సందీప్ మధుర్ను జనరల్ మేనేజర్గా నియమించడం సంతోషకరమని విశాఖ ఎంపీ భరత్ అన్నారు. ఇక విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు కోర్టు స్టే తొలగించిందని అన్నారు. సుమారు 500 కోట్లతో చేపడుతున్న పునరాభివృద్ధి పనులు 158 నుంచి 21 నెలల్లో పూర్తి కానున్నాయని తెలిపారు. ఇక ఇప్పుడు ఉన్న 8వ ప్లాట్ఫామ్తో పాటు మరో 6 ప్లాట్ఫామ్లు రానున్నాయని అన్నారు ఎంపీ భరత్. ప్రధానమైన కారణం ఏంటంటే మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి ఒక జనరల్ మేనేజరు అపాయింట్ చేయడం జరిగింది. త్వరలో ఆయన కూడా ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేసి అంత యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తారు. సందీప్ మాథుర్ గారని ఆయన IRSSC ఇప్పుడు ప్రస్తుతం PED సిగ్నల్ మోడర్నైజేషన్ రైల్వే బోర్డులో పనిచేస్తున్నారు. ప్రెసిడెంట్ గారు ఆయనకి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చి ఇక్కడ జనరల్ మేనేజర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా ఏంటంటే లోన్ అనౌన్స్ అయింది, ఇక్కడ జనరల్ మేనేజర్ ఎప్పుడు చేస్తారు, దాని తర్వాత గెజెట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారని కొందరు అనడం జరిగింది. సో ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు తీసుకోవడం మేమందరం అభినందిస్తున్నాము. అండ్ ఈ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ వర్క్స్ అండ్ ఇక్కడ రైల్వే వర్క్స్ చాలా ఉన్నాయి. ఒక GM వస్తే అన్ని కొంచెం స్పీడ్ అందుకుంటాయనే భావన మా అందరిలో ఉంది. రేపు జూన్ 12 తేదీకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిరంకుశమైన పాలన నుండి, ఒక ప్రజాస్వామిక పరిపాలన నుండి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చి 1 year అవుతుంది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా NDA కూటమితో 12వ తేదీని మంచి సమావేశాన్ని